ఈరోజు నీ జీవితంలో చాలా కాలంగా కలిగి ఉన్న అనేక సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే నువ్వు దేవుని మాట వినకపోవడం. అమ్మా వింటున్నావా? నీవు దేవుని మాట వినకపోవడం అదే నీ సమస్యకు ప్రధాన కారణం. నీ సమస్య తీరకపోవడానికి కారణము అదే. ఇశ్రాయేలు ప్రజలు ఒక ఎయిర్పోర్ట్లో ఉన్నారు. అంటే హెబ్రీలు ఒక ఎయిర్పోర్ట్లో వాళ్ళు ప్రయాణం చేయడానికి వచ్చినప్పుడు కొంతమంది టెర్రరిస్టులు అమాంతంగా ఆ ఎయిర్పోర్ట్ని చుట్టుముట్టేశారు. ఈ హెబ్రీలను ఒక హాల్లో బంధించేశారు. వాళ్ళ కోరికలు బయట పెట్టారు. మా కోరికలు తీరిస్తే తప్ప వీళ్ళల్లో ఎవరిని బ్రతకనివ్వము అని చెప్పి ఒక నోటీస్ బయటికి పంపించారు. హాల్ నిండా హెబ్రీలు ఉన్నారు, వాళ్ళ మధ్య ఈ టెర్రరిస్టులు ఉన్నారు. ఇప్పుడు కాల్పులు జరుపుదాము అని అంటే ప్రజల మధ్య ఉన్నారు కాబట్టి కాల్పులు జరపలేరు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి కమాండోస్ రంగంలోకి దిగారు. ఎలాగైనా సరే హెబ్రీలను కాపాడుకోవాలి అని వాళ్ళు దిగారు. హాల్లో బందీలుగా వీళ్ళు ఉన్నారు. వాళ్ళందరి మధ్య కరుడుగట్టిన టెర్రరిస్టులు ఉన్నారు. ఒకవేళ కాల్పులు చదువుదాము అని అంటే మధ్యలో ఉండిపోయారు కాబట్టి వాళ్ళ మీద కాల్పులు జరగడం సాధ్యం కాదు. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. అటువంటి సమయంలో వచ్చినటువంటి కమాండో ఆఫీసర్ ఒక ఆయన గట్టిగా ఒక మాట అన్నాడు హెబ్రీ భాషలో. ఆ టెర్రరిస్టులేమో విదేశీయులు, ఇతర దేశీయులు. హెబ్రీ భాషలో గట్టిగా అరిచాడు. ఏమనంటే, హెబ్రీయులారా, మీరు ఉన్న చోటే అమాంతంగా నేల మీద కూర్చోండి అరిచాడు. అది ఎవరికి అర్థమైంది? హెబ్రీలకు మాత్రమే అర్థమైంది. టెర్రరిస్టులకు ఎవరికి అర్థం కాల. అమాంతంగా హెబ్రీలు అందరూ కూర్చున్నారండి. ఇప్పుడు నిలబడింది ఎవరు? టెర్రరిస్టులు. ఒక్కొక్కరిని కాల్చిపడేశారు. వచ్చింది 5 టెర్రరిస్టులు, కానీ చచ్చిపోయింది మాత్రం 8 మంది చచ్చిపోయారు. టెర్రరిస్టులు ఎంతమంది? 5. చచ్చిపోయింది ఎంతమంది? 8 మంది. ఈ 3 ఎందుకు చచ్చిపోయారో తెలుసా? హెబ్రీలారా, మీరున్న చోట కూర్చోండి అని చెప్పిన వెంటనే అందరూ కూర్చున్నారండి. ఆ 3 ఒక చోట మనం ఎందుకు కూర్చోవాలరా? వాడు కూర్చోమని కూర్చోవాలా మనం? రే పోరా, నిలబడదాం రా, ఏమవుతుందో చూద్దాం. పొగరు పోయే కాలం తీసుకొచ్చేసింది. లోబడినట్లయితే, మాట విన్నట్లయితే వాళ్ళు బతికేవారండి. మళ్ళా చెప్తున్నా, నా యేసయ్య మాట నువ్వు వింటే బ్రతుకుతావు. బంగారం లాంటి బ్రతుకుతావు. ఈరోజు నీ జీవితము బజారు పాలు కావడానికి, బద్నం కావడానికి కారణం చెప్పమంటావా? దేవుని మాటను లెక్క చేయటల్లా. దేవుడు నీతో మాట్లాడుతున్నా, నీ జీవితాన్ని సరిచేసే మాటలు చెప్తున్నా, ఏ పాపాన్ని విడిచిపెట్టాలో ఆ పాపం గురించి నీతో సూటిగా మాట్లాడుతున్నా. నువ్వు వింటల్లా, లోబట్టల్లా. కాబట్టి కుప్పకూలిపోతున్నావు. ఆరోగ్యం బాగోక కుప్పకూలిపోతున్నావు. ఆర్థిక బలం లేక కుప్పకూలిపోతున్నావు. కనీసం కడుపు నిండా భోజనం చేయలేక, ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టలేక కుప్పకూలిపోతున్నావు. ఎంతకాలం జీవిస్తావు? ఎంతకాలం అయ్యా నీకు ఈ కుష్ఠరోగం? ఎంతకాలం? ఒకసారి ఆయన చెప్పినట్టుగా చేస్తే బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. గర్వం ఏం చేసింది? నేను లోబడను అని చెప్పింది. కానీ పనివాడు చెప్పిన మాట విన్నప్పుడు, సరేరా నువ్వు చెప్తున్నావుగా, వెళ్దాం పదా. దీనత్వం ఏం చేసింది? లోబడే విధంగా చేసింది. వెళ్ళాడండి. యోర్దాను దిగాడండి. 7 సార్లు మునిగాడండి. 7వసారి బయటకు వస్తున్నప్పుడు తన చేతులు, కాళ్ళు, శరీరము పసిపిల్ల వంటి వాడి శరీరంగా మారిపోయిందండి. రే 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 అరుస్తున్నాడు. అయ్యా ఏమైంది? నువ్వు చెప్పిందే జరిగిందిరా. ఏమైందయ్యా? లోబడితే చాలు బాగుపడతానని చెప్పావు. లోబడ్డాన్రా, బాగుపడిపోయాన్రా. నా శరీరము పసిపిల్ల వంటి వాడి శరీరంగా మారిపోయింది. అద్భుతం జరిగిపోయింది. ఆ దేవుడు నీ జీవితంలో ఈరోజు అద్భుతము చేయాలి ఆశపడుతున్నాడు.
అది ఎప్పుడు సాధ్యమో తెలుసా? నువ్వు ఆయన మాట విని లోబడినప్పుడు సాధ్యం. ఈరోజు నీ గర్వాన్ని విడిచిపెట్టి, నీ పొగరుబోతనాన్ని విడిచిపెట్టి దీనత్వాన్ని ధరించినట్లయితే నా దేవుడు నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు. రండి, ప్రతి ఒక్కరు ఉన్న చోటే ప్రార్థనలు ఏకీవించండి. నీ మాట వినే, నీకు లోబడే మనస్సు నాకు దయచేయ్యా. తెలుసో తెలియకో తప్పులు చేశానయ్యా, దాని పర్యవసనంగా శిక్ష అనుభవిస్తున్నానయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నయమానును బాగు చేశావే, నన్ను బాగు చేయయ్యా. నా పరిస్థితులు బాగు చేయయ్యా, నా కుటుంబాన్ని బాగు చేయయ్యా, నా భర్తను, భార్యను, బిడ్డలను బాగు చేయయ్యా. అయ్యా, నన్ను ఒక్కసారి దర్శించయ్యా. మాట వినే తత్వము దయచేయ్యా. నీ కుమారునిగా, కుమార్తెగా బ్రతికే భాగ్యం దయచేయ్యా. నాకు తెలిసిన సత్యాన్ని దాచిపెట్టకుండా పంచిపెట్టే మనస్సు నాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, ఒక కామెంట్ పెట్టండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. షలోమ్.